హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు అందరూ తప్పకుండా ఉపవాసం ఉంటారు కదా! అయితే కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉండలేరు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అలాగే మన చేతులతో మనం శివలింగాన్ని ఐస్ తోటి ఎలా తయారు చేసుకోవచ్చు? ఎలా పూజ చేసుకోవచ్చు? ఈ విషయాలన్నీ వీడియోలో చూసేద్దామా మరి? ఆలస్యం ఎందుకు? ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్‌లో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని, శుభ్రంగా కడిగేసి, ఆ వాటర్ తీసేసి, మళ్ళీ దానిలో 2 కప్పుల వాటర్‌ని పోసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం శివలింగం తయారు చేసుకోవటానికి 3 రకాల సైజుల కప్పులు తీసుకొని, వాటిలో ఫుల్లుగా వాటర్ పోసేసి, వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానాలన్నా, ఇది ఐస్‌లాగా తయారవ్వాలన్నా కనీసం 4, 5 గంటలు పడుతుందండి. అందుకని ముందుగా ఈ 2 పనులు చేసి పెట్టేసుకోవాలి. వాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టేసి ఉంచుకోవాలి. ఈ సలాడ్‌లోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చండి. మన దగ్గర ఏవుంటే వాటన్నిటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో ఏసి ఒక 10 నిమిషాలు నాననిచ్చి, కడిగేసి కట్ చేసుకోవాలి. ఉపవాసం అంటే వీటన్నిటి గురించి ఆలోచించడం కాదండి. దేవుడికి దగ్గరగా ఉండటం, వాసం చేయటం అన్నమాట. అంటే దేవుణ్ణి స్మరిస్తూ ఉండటం. అయితే దేవుడిని స్మరించాలంటే కొంచెమైనా ఆహారం తీసుకోవాలి. శరీరం నిలబడాలి కదా! అలాంటి వాళ్ళకి కొంచెం ఇలాంటి ఆహారం తీసుకుంటాం. మనం ఈరోజు వండినవి తినం కాబట్టి ఇలాంటి పచ్చి ఆహారాన్ని తయారు చేసుకోవాలి. మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా ఇలా కట్ చేసుకొని వీటిని సలాడ్‌లాగా తయారు చేసుకుంటాం అనమాట. ఈ శివరాత్రి మహా ప్రశస్తమైందండి. ఎందుకంటే 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా సమయంలో వచ్చింది. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం రోజు రావటం కూడా చాలా విశేషం. ఇట్లా రావటం వల్ల శివకేశవులకి అభేదం అని చెప్పుకోవచ్చు మనం. ఈరోజు శివకేశవులు ఇద్దరిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. మనం ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు సగ్గుబియ్యం నానెయో లేదో చూసేద్దామా? సుమారు 4, 5 గంటలు పడుతుందండి ఇవి నానటానికి. మనం పోసిన 2 కప్పుల వాటర్ అంతా పీల్చేసుకొని మెత్తగా నానిపోతాయి. ఇలా మనం గనక ప్రెస్ చేస్తే చక్కగా పిండి పిండి అయిపోయినాయి చూసారా? ఇలా నానాలనమాట. లేదంటే కొంచెం హెవీగా అయ్యి కడుపులో నొప్పొచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని సాఫ్ట్‌గా అయినాయో లేదో చూసుకోండి. అలా మెత్తగా నానిన వాటిలోకి 2 స్పూన్లు నానబెట్టుకున్న సబ్జా గింజలు గానీ, చియా సీడ్స్ గానీ ఇలాంటివి వేసుకోవచ్చు. ఇంకా నానబెట్టిన పల్లీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఇందులోకి గనక మనం తేనెని గనక 2 స్పూన్లు వేసుకున్నామంటే, ఈ ప్రసాదాన్ని అమృతాహారం అంటారండి. అప్పుడప్పుడు ఏకాదశి రోజు అలాంటప్పుడు నేను ఇది ప్రసాదంగా పెడుతూ ఉంటాను. ఈ అమృతాహారం దీని పేరుకు తగ్గట్టే అమృతంలాగా ఉంటుందండి. దీనికి తోడు మనకి మంచి విటమిన్స్, మినరల్స్ కూడా అందాలి అంటే చక్కగా ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొబ్బరి నీళ్ళు గూడా పోసామంటే, ఇప్పుడు మనం వేసిన వాటిల్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఈ నీళ్ళతో పాటు మనకి మినరల్స్ కూడా అందుతాయి. శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఇలాంటి ఆహారం అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల మన శరీరం తేలికగా ఉంటుంది. ఇంకా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా చక్కగా అందుతాయి. శరీరం గ్లోగా ఉంటుందండి. ఫేస్ గూడా గ్లోగా వస్తుంది. దీనిలో మరింత రుచి కోసం 2 స్పూన్ల కొబ్బరి తురుమును కూడా వేసుకుంటున్నాం. ఈ నచ్చని వాళ్ళు కొబ్బరి నీళ్ళు వద్దనుకుంటే పడవు అనుకున్న వాళ్ళు పాలు పోసుకోవచ్చు. ఇందులో పాలు పోసి కలుపుకొని ఇలాగైనా తీసుకోవచ్చు. శివలింగాన్ని తయారు చేసేసుకుందాం. ఏ పూజ చేసినా, ఏ దేవుడిని పెట్టుకోవాలనుకున్నా ముందు అష్టదళ పద్మం వేసుకోవాలండి. మనం పెట్టుకునే ప్లేట్‌లో ముందు బియ్యపిండి, పసుపు, కుంకుమలతోటి అష్టదళ పద్మాన్ని వేసేసుకొని, అందులో మనం ఇప్పుడు ఈ శివలింగాన్ని పెట్టుకుందాం. చూసారా? ఫస్ట్ బేస్ కోసం మనం ఒక ప్లేట్‌లో నీళ్ళు పోసి పెట్టాం గదా! చక్కగా భలే వచ్చింది గదా! చాలా బాగా వచ్చిందండి ఇది. ముందు బేస్ పెట్టేసాం. దీని మీద రెండో కప్పు ఉంది గదా! మీడియం సైజు కప్పులో ఉన్న ఐస్ కూడా చక్కగా వచ్చేసింది. దీన్ని ఈ బేస్ మీద పెట్టేద్దాం. ఈ రెండో బేస్ కూడా పెట్టిన తర్వాత అస్సలు మనకిప్పుడు వచ్చేది శివలింగం. శివలింగం ఎలా వచ్చిందో చూద్దామా? ఇది కూడా బాగా మౌల్డ్ అయిపోయిందండి. చక్కగా మనం పోసిన గ్లాస్ షేప్‌లోకొచ్చేసింది చూసారా? అచ్చు శివలింగంలాగే ఉంది కదా! నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా చేసుకోవటం అనేది. దీన్ని చక్కగా నీట్‌గా సెట్ చేసుకొని, పూలతో అలంకరించుకొని, మన ఇష్టం దీనికిప్పుడు మనం పాలు, పంచదార వీటన్నిటితోటి అభిషేకం చేసుకోవచ్చు. నీళ్ళతో చేసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఎలాగో కరుగుతుంది కదా కొంతసేపటికి. చక్కగా వీటన్నిటితోటి అభిషేకం చేసుకోవచ్చు. మహన్యాసపూర్వక అభిషేకాన్ని కూడా చేసుకోవచ్చు.
దీనికి అలంకారం కూడా చేసుకొని చక్కగా మనకు నచ్చిన రీతిలో అభిషేకం గానీ, అర్చన గానీ చేసుకోవచ్చు. దీపం, ధూపం అలాగే మనం చేసుకున్న నైవేద్యాన్ని ఇక్కడ పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఈరోజు మహాశివరాత్రి కనుక ఈరోజు యొక్క తిథి, వార, నక్షత్రాలు అన్నీ చెప్పుకొని, తర్వాత మన గోత్రనామాలు గూడా చెప్పుకొని, మన పిల్లల పేర్లు అన్నీ చెప్పుకొని, మనకి నచ్చిన పూజ, నచ్చిన శ్లోకాలు అన్నీ చదువుకొని తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి మనం తీసుకుంటే, మనకి మంచి శక్తి లభిస్తుంది. అలాగే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ పూజ ఇలా చేసుకోవటం వల్ల. అలాగే ఈ ప్రసాదం కూడా చాలా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ ప్రసాదం, ఈ పూజ నచ్చాయి? తప్పకుండా తెలియచేస్తారుగా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.